హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు ఈ వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను. పిల్లలు లంచ్ బాక్స్‌లోకైనా ఎప్పుడైనా తినాలి అనిపించిన ఈజీగా ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేయకుండా టేస్టీగా, హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. అయితే మరెందుకు ఆలస్యం చూసేద్దామా మరి ప్రాసెస్ అయితే? ముందుగా మన ఇంట్లో ఉండే వెజిటేబుల్స్‌ని క్లీన్ చేసుకొని నచ్చిన షేపులో అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్యారెట్, క్యాప్సికము, బీన్స్, ఆనియన్, కొత్తిమీరనైతే కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ ఉండాలని ఏమీ లేదండి. ఏ కాయగూరలు ఉంటే అవి కట్ చేసుకోండి. ఇందులో క్యాబేజీని కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నా దగ్గర ప్రెజెంట్ అవైలబుల్‌గా లేక నేనైతే యాడ్ చేయట్లేదు. అలాగే వెల్లుల్లికి కూడా పొట్టు తీసి చాప్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఎగ్స్‌ని కూడా తీసుకొని పక్కన పెట్టుకుంటే 5 మినిట్స్‌లో అయితే మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ముందుగా కళాయిలో 2 స్పూన్ల ఆయిల్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. దీనిలో కొంచెం ఆవాలను యాడ్ చేసుకోండి. ఇవి చిటపటమన్నప్పుడు ముందుగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని అయితే యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి. వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ వెజిటేబుల్స్ని ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది వెజిటేబుల్స్కి పట్టాలి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేస్తే చాలండి. వెజిటేబుల్స్ హాఫ్ కుక్ అయితే సరిపోతుందండి. ఇంకా ఎక్కువగా వేగనవసరం లేదు. ఇప్పుడు దీనిలోకి ఎగ్స్‌ని అయితే మనం యాడ్ చేసుకోవాలి. నేనైతే 5 ఎగ్స్‌ని అయితే తీసుకున్నాను. ఈ 5 ఎగ్స్‌ని గిలకొట్టి యాడ్ చేసుకోవాలి. నేనైతే మా ఇద్దరు పిల్లల లంచ్ బాక్స్‌లోకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీకు నచ్చినన్ని ఎగ్స్‌ని అయితే యాడ్ చేసుకోవచ్చు. 2 అయినా పర్వాలేదు, 3 అయినా పర్లేదు, అది మీ ఇష్టం అండి. నెక్స్ట్ ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. నేను ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్‌ని అయితే స్ట్రీట్ స్టైల్‌లో చేస్తున్నానండి. ఇది చాలా బావుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఎందుకంటే నేను ఇందులో టేస్టింగ్ సాల్ట్ ఇలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు. బయట మనం తీసుకుంటే అన్‌హెల్తీ అండి. ఎందుకంటే వాళ్ళు టేస్టింగ్ సాల్ట్ అని చాలా రకాలు యాడ్ చేస్తారు. అవి తిన్నా సరే అంత మంచిది కాదు. మనం ఇంట్లోనే ఇలా హెల్తీగా కొంచెం ఆయిల్‌తోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్స్‌ని అయితే ఫ్రై చేసుకోవాలండి. చూడండి, నేను చెప్పే కన్నా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా ఫ్రై చేసుకోవాలనేది. అలా ఎగ్ మొత్తం ఫ్రై అయిన తర్వాత మొత్తం కలిపేసుకొని ఇంకా ఫ్రై చేసుకోనండి. ఇదంతా హై ఫ్లేమ్‌లోనే జరగాలి. లో ఫ్లేమ్‌లో పెడితే బాగోదండి అంత ఎగ్ ఫ్రైడ్ రైస్. కొంచెం హై టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం రైస్‌ని అయితే యాడ్ చేసుకోవడమేనండి. రైస్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేట విధంగా కలుపుకొని దీనికి సరిపడా సాల్ట్‌ని అయితే యాడ్ చేసుకోవాలండి. 1 స్పూన్ వెనిగర్‌ని అలాగే 1 ½ స్పూను సోయా సాస్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అంతటిని బాగా కలుపుకోవాలి ఒకసారి. కలిపిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్‌ని అయితే యాడ్ చేసుకోవాలండి. అలాగే మీరు తినగలిగేటట్టు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని హై ఫ్లేమ్‌లో ఒక 2 మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చివరగా కొంచెం కొత్తిమీరని కట్ చేసి వేసుకొని కొంచెం కట్ చేసిన ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి ఎంతో టేస్టీతో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు సర్వ్ చేసుకుంటే మన టేస్టీ అండ్ హెల్తీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందండి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.